ఈసారి బడ్జెట్లో 63,000 కోట్ల పైచీలకు నిధులు వ్యవసాయ రంగానికి కేటాయించినట్టు ప్రభుత్వం చెబుతుంది. మనకు లెక్కలు కూడా కనబడుతున్నాయి. అయితే ఏటికాయేడు ఏ ప్రభుత్వాలకు ఆ ప్రభుత్వాల ప్రాధాన్యతలు మారుతూ వస్తున్నాయి. ఈసారి ఈ ప్రభుత్వం అంటే గతంలో వ్యవసాయం దండగ కాదు, ఈసారి మేము పండుగ చేస్తామని చెప్పుకుంటూ రైతు రుణమాఫీ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. 500 రూపాయలు సన్నవడ్లకు బోనస్ అనే ఈ రెండు స్కీమ్స్ కొత్తగా ఇవాళ గ్రౌండ్లో క్షేత్రంలో ఉన్నాయి. రైతుల్లో ఎలాంటి మూడుంది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనాజీపురం గ్రామంలో ఉన్నారు. రైతులతో నేరుగా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎంతున్నది భూమి, ఎంతున్నది, లోన్ తీసుకున్నావా, లోన్ మాఫీ అయిందా, అప్పుడు మాఫీ అయిందా, ఇప్పుడు మాఫీ అయిందా, ఆ సర్కార్ మంచిగా ఉందా, ఈ సర్కార్ మంచిగా ఉందా అంటే ఏం చెప్తావు? కేసీఆర్ ఉన్నప్పుడే తీసుకున్నా, అప్పుడు కాలేదు, మితి కట్టుకుంటూ వచ్చిన, అప్పుడు కొంతమందికి అయినా కానీ నాకు కాలేదు. మొన్నసారి కాంగ్రెస్ వచ్చినాక అయింది. 60,000 అయిపోతే మళ్ళీ 1,00,000 రూపాయలు తీసుకున్నావు. అప్పుడు మంచిగా అనిపించిందా, ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది? ఇప్పుడే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ బాగానే పెట్టిన బాగానే చేసిన పథకాలు ఇప్పుడు ఇప్పుడు ఇక ఇళ్ళ కరెంట్ బిల్లు తక్కువ అయింది వీళ్ళతోటి, ఇక అదొకటి బస్సులు ఎక్కేది ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. నేను ఫస్ట్ స్టార్టింగ్లో 80,000 తీసుకున్నా, దాన్ని రెన్యువల్ చేసుకుంటా పోయినా ఇప్పుడు 2,23,000 అయింది. దాన్ని ప్రభుత్వం ఎన్నికల ముందు 2 లక్షల వరకు మాఫీ చేస్తామని అనడం జరిగింది. దాన్ని ప్రభుత్వం కూడా విడతల వారీగా చేసుకుంటా వచ్చిర్రు. 2 లక్షలకు పైన ఉన్న వాళ్ళని మాత్రం చేయలేదు. 1,40,000 1,50,000 ఉన్న వరకు మా గ్రామంలో మాఫీ అయినాయి. ఇప్పుడు 2 లక్షల వరకు ఉన్న వాళ్ళకు కూడా తక్షణమే వారికి మాఫీ చేయాలనేది రైతుల అభిప్రాయం. ఖచ్చితంగా చేయాలి. గత కేసీఆర్ సర్కార్కి రేవంత్ సర్కార్కి రుణమాఫీ విషయంలో ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ రైతులు అందరూ సంతోషంగా ఉన్నారు. అది 6 విడతలు అన్నారు కాబట్టి 50 లక్షలు, 1,00,000 రూపాయలు, 1,50,000, 2 లక్షలు కూడా అయింది. కాబట్టి ఇంకేమైనా కొద్దిగా బ్యాంకులు అవి ఉంటే ప్రాబ్లం ఉండొచ్చు. కాబట్టి అందరికీ రుణమాఫీ వస్తుంది. గతంలో కేసీఆర్ గారు రుణమాఫీ ఇస్తా అని 4 విడతల సంవత్సరానికి 25,000 అట్లా వేసిండు. ఇది 1,00,000 రూపాయలు. 2వ విడత మనం మాఫీ ఇస్తా అని కొంతమంది మాఫీ అని మాఫీ అవ్వాలి మొన్న ఎలక్షన్ ముందు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ 2 లక్షలు ఇస్తా అని చాలా మందికి 100కి 67% దాకా 1,50,000 1,70,000 దాకా వేసారు. ఈ లాస్ట్ టైం 2 lakhs మాత్రం చేయలేదు. 70,000 తీసుకున్న నా పేరు మీద 2 ఎకరాల భూమి ఉంది. ఆధార్ కార్డు తెచ్చిన, అదేంటిది కంట్రోల్ కార్డు తెచ్చిన, నా పోటు ఇచ్చిన, మేడం ఉన్నప్పుడు ఇచ్చిన, ఇంకో సార్ ఉన్నప్పుడు ఇచ్చిన, ఇంతగానం ఇచ్చి ఎందుకని కూడా ఇక నేను పోతలేను. ఇప్పుడు 1 నెల అవుతుంది, 2 నెలలు అవుతుంది, రైతు సంఘం కాడికి పోతలేను. కేసీఆర్ ఉన్నప్పుడేమో ముసలోళ్ళకే ఇచ్చిండు, భూములన్నీ గుంజుకొని వాళ్ళకి ఇంట్లో బండ్లు అన్నాడు. మాట్లాడాల భూమి లేదు, ఇల్లు లేదు. రైతులు ఒక రైతుగా మీకు ఎన్ని ఎకరాల వ్యవసాయం ఉంది, మీరు ఎప్పటి వ్యవసాయం చేస్తున్నారు, మీరు ఎంత లోన్ తీసుకున్నారు, ఎంత మాఫీ అయింది, బయట నుంచి వచ్చే విమర్శల పట్ల ఒక రైతుగా మీరు ఏం చెప్తారు? 25 సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం చేస్తూ ఉన్నాను. ఇందులో భాగంగా రైతుగా వచ్చే రుణం కోసం ఏపీజీవి బ్యాంకులో నేను రుణం తీసుకున్నాను. 1,35,000 రూపాయలు తీసుకున్నాను. 1,35,000 రూపాయలు సెకండ్ విడతలో నాకు మాఫీ అయింది. దానికి సీఎం గారికి కృతజ్ఞతలు. అండ్ మరియు మా దగ్గర నుంచి వచ్చే దాదాపు మా దగ్గరికి అందరికీ లోన్ మాఫీ అయింది, కొంతవరకు కాలేదు. కేసీఆర్ అప్పుడు 1,00,000 రూపాయలు తీసుకున్నాము, 1,00,000 రూపాయలు రుణమాఫీ అయినట్టు కాలే. అలా రుణమాఫీ అయినట్టు లిస్ట్ వచ్చింది కానీ పైసలు మాఫీ కాలే మాకు. అంటే డబ్బులు కట్టే వాళ్ళకి కూడా రుణమాఫీ చేస్తాను చేయలేదు. చేయకపోతే ఏం చేసినట్టు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాకు 50,000 తీసుకున్నాము. అంటే ఈ ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వంలో తీసుకున్నాక అవి 50,000 రూపాయలు రుణమాఫీ అయింది. ఇప్పుడు మంచిగా ఉన్నాం, మాకైతే అంత సంతోషమే. 1,00,000 రూపాయలు తీసుకున్నాం. మొన్న లెక్క చేస్తే 2,30,000 అయినాయి. ముందు కట్టాలని ఉన్నారు, కడతామన్నాం, ఇంతవరకు మాఫీ కాలే. కట్టాలి అంటే ఇప్పుడు ఏమవుతా ఉన్నారు, మొన్న అడిగినా ఇప్పుడు కట్టక ఇంకా తర్వాత కట్టున్నారు. ఇక అట్టే ఉన్నాయి, కాలే. మీరు 10 ఏళ్ల క్రితం కేసీఆర్ గవర్నమెంట్ చూసిండు రైతుల విషయంలో, ఇప్పుడు చూస్తున్నారు అంటే ఏ రకమైన తేడా ఉంది? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమి తేడా ఉందంటే, ప్రజలు ఇవాళ సచివాలయానికి డైరెక్టు ఏ శాఖ మంత్రి దగ్గరికి పోవడానికి అవకాశం కల్పించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా సచివాలయానికి పోలేదు, సెక్రటరియట్కు ఒక్కరు కూడా పోనీకి అది లేకుండా. రైతుల విషయంలో రైతులు పడ్డ కష్టాలకు సమస్యలు చెప్పుకుందామంటే కూడా అలాంటి అవకాశాలు
గత ప్రభుత్వం కల్పించలేదు ఎవరికి కూడా. నేను 2019లో ₹1,00,000 లోన్ తీసుకున్నా. కేసీఆర్ ₹1,00,000 వరకు మాఫీ చేయలేదు. అప్పుడే నేను చాలాసార్లు అక్కడికి పోయి నేను అడిగితే నీకు మాఫీ కాలేదని చెప్పారు. కాకుండా నేను అట్లే నెగ్లెక్ట్ చేసి అప్పట్లే ఉండిపోయింది. అప్పటికి కేసీఆర్ అయిపోయి రేవంత్ రెడ్డి వచ్చేసరికి ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ₹1,90,000 అయింది. ₹1,00,000 1,92,000 మిత్తితో కలిపి అయింది. అలాంటి నేను రెన్యూవల్ చేయలేదు కాబట్టి నాకు మాఫీ రాలేదట. ఇప్పటికి కూడా మాఫీ రాలేదు. నాకు కూడా మాఫీ వచ్చే అవకాశం ఏమైనా ఉంటే రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలని కోరుతున్నాను. రేవంత్ సర్కార్ తెచ్చిన రైతులకు మరో అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకం సన్నవడ్లకు ₹500 బోనస్. అయితే సన్నవడ్లకు ₹500 బోనస్ వస్తుందా లేదా అనేది ఒకసారి గ్రౌండ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే చాలా జిల్లాల నుంచి మెజార్టీగా నిజామాబాద్ జిల్లా నుంచి రైతాంగం ఈ పథకానికి చాలా ఎక్కువ మంది అర్హులు ఉన్నారు. అయితే యాదాద్రి, నల్లగొండ, జనగాం, వరంగల్, హన్మకొండ తదితర జిల్లాల్లో కూడా లబ్ధిదారుల సంఖ్య ఫస్ట్ టైం కాబట్టి కాస్త మెరుగ్గానే ఉందని చెప్తున్నారు. అయితే నెక్స్ట్ రబీ సీజన్ నుంచి ఇంకా లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే రైతు రుణమాఫీ మీద ఒక రకమైన స్పందన ఉంటే సన్నాలకు ₹500 బోనస్ ఈ పథకం మీద రైతుల మనోభావాలు ఎట్లా ఉన్నాయనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను సన్నాలు 5 ఎకరాలు పెట్టిన, నా ఇంట్లోకి ఉంచుకోగా 64 క్వింటాల్లో 40 కిలోలు అమ్మిన. ₹32,400 బోనసు. ఈ గవర్నమెంట్ ఇచ్చే దీని ఏమంటారు మినిమం సపోర్ట్ దానికి వేసిన 18 గంటలు 20 గంటల లోపలనే బోనస్ వచ్చింది నాకు. అది నేను సంతోషపడుతున్నా. అది ఒకటి. రైతు భరోసా ఆపింది ఈ గవర్నమెంట్, ఇది గతంలోనే ఉన్నది. అయితే భూముల గుట్టలకు ఇవ్వకండి, దున్నిని మాత్రం తప్పకుండా ఇవ్వండి నా రిక్వెస్ట్. పోతే నేను పెద్ద రైతుననే ఉద్దేశంతో కొంచెం ఎక్కువ తీసుకున్నా. నాకు ఆర్థిక ఇబ్బందులు ఉండి రుణమాఫీ 2 లక్షల మీద చూపిస్తుంది నాకు, నా భార్య పేరు మీద. అది కాలేదు. లిస్టులు ఉందని అగ్రికల్చర్ వాళ్ళు అంటారు, బ్యాంక్ వాళ్ళు మాకు రాలే అంటారు. దాని గురించి కూడా రేవంత్ సర్కార్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ దృష్టి తీసుకొని మాకు గతంలో పోలిస్తే కేసీఆర్ గతంలో పోలిస్తే ఇదివరకు మేము దొడ్డోళ్ళు పండించినాం. సంచికి 4 కిలోలు 5 కిలోలు 3 కిలోలు 2 కిలోలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మిల్లు అయినా కట్ చేసేది, తక్కువ మాకు చూపించేది తరుగు కింద. ఇప్పుడు 1 కిలో కూడా తరుగులేదు. అది నేను అభినందిస్తున్నా ఈ ప్రభుత్వాన్ని. గతంలో ఐకేపీ సెంటర్లకు మీరు అమ్మినారు, తర్వాత రైతు అంటే మార్కెట్లో పోయి మనం బీటీకి పోయి అమ్మినాం. అప్పటికి ఇప్పటికి ఎట్లా ఉంది? ఐకేపీ సెంటర్లలో అప్పుడు సన్నడ్లు పెడితే క్వింటాల్కు 2-3 కిలోలు కట్ చేసేది, క్వింటాల్ 2-3 కిలోలు కట్ చేసేది. ఈసారి ఏం కట్ కాలేదు, అమౌంట్ కరెక్ట్గా వచ్చింది. పోయినసారి 20 నుంచి 25 రోజులు పడేది అమౌంట్. ఈసారి మాత్రం 1 రోజు 2 రోజులలో పడేది. మేము ఒక 2 ఎకరాల సన్న ఒడ్లు పెట్టినా, 30 గంటలు సన్న ఒడ్లు వచ్చాయి. అది బరాబర్ ఎంఎస్పీ రేటు కాకుండా మాకు ₹500 బోనస్ పడ్డది. ఎంత పడింది మొత్తం 25 క్వింటాలకు ₹12,600 బోనస్ ఎక్స్ట్రా వచ్చినాయి. బాగానే ఉంది కానీ అన్ని ఒడ్లకు ఇస్తే బాగుండు అనిపించింది. అంతే, దొడ్డోడ్లకు కూడా ఇస్తే బాగుండని. రైతు బంధు ఇవ్వకుండా మొత్తం దొడ్డోడ్లకు కూడా బోనస్ ఇస్తే రైతు బంధు ఇవ్వకుండా నడుస్తుంది. ₹500 అతను ఒక లబ్ధిదారుడు ₹1,00,000 తీసుకున్నారు అందరు. నేను చెప్పేది ఒకటి ఏంటంటే, ఈ రైతు భరోసా అనేది ఇన్పుట్ సబ్సిడీ. సో ఎవరికి ఇవ్వాలంటే ఓన్లీ ఎవరు కల్టివేటెడ్ ల్యాండ్ మాత్రం ఇవ్వాలి. ఏదైనా కానివ్వండి, జొన్ననే కానివ్వండి, పెసరే కానివ్వండి, ఏ పంటకైనా కానీ. సో అది దానికి మాత్రమే కల్టివేటెడ్ ల్యాండ్కి మాత్రమే ఇవ్వాలి. అది ఒక నా విజ్ఞప్తి, అంతే, ఇంకేం లేదు. ఏంది ఓవరాల్ ఫీడ్బ్యాక్ ఏంది మండలం నుంచి, రైతుల నుంచి ఎట్లా ఫీడ్బ్యాక్? ఆలేరు మా మండలంలో ఇప్పటి వరకు 4 ఫేజుల విడతల మొత్తం 4,501 మందికి ₹38,38,00,000 రుణమాఫీ కావడం జరిగింది. అయితే ముఖ్యంగా రుణమాఫీ అనేది ప్రభుత్వం కట్ ఆఫ్ డేట్ పెట్టడం జరిగింది. 12/12/2019 నుంచి 9/12/2023 కట్ ఆఫ్ డేట్ పెట్టి. అయితే కొన్ని గ్రివెన్స్లో మనకు ముఖ్యంగా ఏంటంటే రైతులు ఆ కట్ ఆఫ్ డేట్ కంటే ముందు తీసుకున్న వాళ్ళ రైతులు కొందరు ఉన్నారు గ్రివెన్స్లో. తర్వాత కొందరు మొత్తం క్లోజ్ చేసి వాళ్ళు కూడా ఆ గ్రివెన్స్లో ఉన్నారు. కాబట్టి రైతు సోదరులు అది గమనించాలి గ్రివెన్స్లో. అదేవిధంగా మనకు కొందరు గ్రివెన్స్లు ఏంటంటే ఆధార్ కార్డులో పేరు, మన బ్యాంకులో రుణ ఖాతాలో ఉన్న పేర్లు సరిగా లేవని కూడా రావడం జరిగింది. వాటిని కూడా మేము ఈ నివేదికలు ఏవైతే గ్రివెన్స్కి సంబంధించిన నివేదికలు ఏవైతే ఉన్నాయో అది ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది. ఆ త్వరలో కూడా అలాంటి గ్రివెన్స్లు కూడా క్లియర్ చేసేసి వాళ్ళకు కూడా పడతాయి అనేది మన ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. రైతు రుణమాఫీ ఒక ఫేజు, తర్వాత ₹500 బోనస్, ఈ 2 న్యూ స్కీమ్స్, వీటి పట్ల ఎట్లా ఉంది రైతుల మూడు? కొరణపాక క్లస్టర్లో చూసుకున్నట్టయితే రైతులకు రుణమాఫీ కూడా సింహభాగం అయ్యింది. ఇంకా 2 లక్షల పైన ఉన్న రైతులకు ఆధార్ కార్డులు తప్పులు ఉన్న రైతులకు కాలేదు. వారి దగ్గర నుంచి గ్రీవెన్స్ దరఖాస్తులు కూడా తీసుకున్నాం. మా దగ్గర రైతులు చాలా చైతన్యవంతులు. ప్రభుత్వం బోనస్ ధర తీస్తుందని చెప్పగానే మా రైతులు ఉత్సాహపడ్డారు. అదేవిధంగా సన్నధాన్యం విస్తీర్ణం కూడా పెరిగింది. రుణమాఫీలో కూడా మేము
రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఈ సమస్యలు ఉన్న రైతులందరికీ కూడా మా రైతు వేదికల్ని ప్రత్యేకమైన కాంపులు పెట్టి వాళ్ళందరికీ కూడా ఫ్యామిలీ గ్రూపింగ్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ 4వ విడతలో డబ్బులు రిలీజ్ కావడం జరిగింది. రైతుకు ప్రభుత్వాలు తోడుంటాయని ప్రతి ప్రభుత్వం చెబుతున్న మాటే. అయితే ఆ ప్రభుత్వాలు ఏ రకమైన చేయూతను అందించాలి, రైతుల మూడు ఎట్లా ఉంది, రైతుల నుంచి వస్తున్న అభిప్రాయాలు ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొత్త ప్రభుత్వం ఏం చేయాలి, మీకు రైతు కూలీలకి రైతులకు ఏం చేయాలి? రైతు కూలీకి మినిమము 35 ఇయర్స్ నుంచి 60 వరకు నాటేయగలుగుతారు. ఈనాటి పిల్లలు ప్రతి పేరెంట్స్ మా పిల్లలు చదువుకోవాలనే అవగాహన ఉంది, కానీ ఒక్కరి పిల్లలన్నా వ్యవసాయం చేయాలి. ఈ వ్యవసాయం ఆధునికంగా వెనుకకు పడిపోతుంది. ఏంటి వ్యవసాయం గురించి ఎవరు చేయాలి? రైతు రాజ్యం అంటాడు. రైతు రాజ్యం ఏది? రాజ్యానికి వెన్నుపూస అంటారు. ఏది వెన్నుపూస? ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది? మాకు చేస్తున్నాం. రైతు గిట్టుబడుతుందా? నేను ప్రస్తుతం జనగామ మండలంలో పర్యటిస్తున్నాను. నా మధ్య పన్నీర్ సత్యం అనే ఒక సన్న చిన్నకారు రైతు ఉన్నారు. వారు స్వయం రైతు సంఘాల వారితో కూడా కొంత పని చేస్తారు. సత్యంగా నమస్తే. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి అని చెప్తున్నారు. నాకు 2 లక్షలు 1,000 ఉంది. ఈ 1,000 మిత్తం 5,000గా కట్టిన నేను బ్యాంకులో. అంటే 2 లక్షల లోపట్నే అయింది. అయినా కూడా ఇప్పుడు అది వస్తలేదు. ఇదైతే కొంచెం రైతులపై అయితే ఇదైతే రైతు రుణమాఫీ విషయంలో అయితే కొంచెం బాగా గవర్నమెంట్కు వ్యతిరేకమైతే బాగా కలుగుతుంది. ప్రస్తుతం నేను జనగామ జిల్లా స్టేషన్ నియోజకవర్గంలో ఉన్నాను. నా మధ్య కొంతమంది రుణమాఫీ అదేవిధంగా సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఆ లబ్ధిదారులు ఉన్నారు. అయితే ఈ సర్కార్ ప్రవేశపెడుతున్న రైతు పథకాల పట్ల జనాల్లో మూడు ఎలా ఉంది, రైతుల యొక్క అభిప్రాయాలు ఎలా ఉంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రుణమాఫీ తీసుకున్నారు, ఎంత జరిగింది రుణమాఫీ? గతంలో ఎప్పుడు లోన్ తీసుకున్నారు? రుణమాఫీ ఎప్పుడు అయింది? ఎంత అయింది? ఎన్ని ఎకరాలు వేస్తున్నారు? సన్న వాళ్ళకి ఎట్లా? 2 విషయాలు చెప్పండి నాకు. గత సంవత్సరంన్నర కింద అప్పు తీసుకున్నాం. అంటే ఎలక్షన్లు జరగ ముందుకు ఎంత? 1,00,000 రూపాయలు లోన్ తీసుకున్నాం. దాంతోపాటు 1,05,000 ఏమైతే మాయిపోయినాయి. తర్వాత మాయిపోయిన తర్వాత మళ్ళా 1,50,000 నాకు ల్యాండ్ ఎక్కువ ఉన్నది కాబట్టి 1,50,000 నేను 2 లక్షలు డిమాండ్ చేస్తే 1,50,000 ఇచ్చారు. అవి ఉన్నాయి అప్పు. తర్వాత మన సన్న వడ్లు ఉంటాయా, సన్న వడ్లు ఐకేబీ సెంటర్లు అమ్మితే బోనస్ కింటాకు 500 చొప్పున వచ్చినాయి. నేను ఒక 100 క్వింటాలు అమ్మిన 50,000 వచ్చినాయి గవర్నమెంట్. 47 క్వింటాల వరి సన్నాలు పెట్టేశాను. 23,500 రూపాయలు బోనస్ పడేది. నేను బ్యాంకు రుణమాఫీ అనేది తీసుకోలేదు. వాస్తవానికి అయితే ఇండివిజువల్గా రైతులకైతే పర్లేదు, ఇప్పటివరకు అయితే బాగానే పడుతుంది. గత ప్రభుత్వాన్ని పోల్చుకుంటే పర్లేదు. రైతుల మూడు ఎందుకంటే డైరీ ఫార్మ్ కూడా చాలా మంది రైతుల మీదకి వస్తారు. రైతుల మూడు ఎట్లా ఉంది? రైతుల 3 విధంగా అయితే ప్రభుత్వానికి సహకరించేటట్టు, మాకు ప్రభుత్వం సహకరించేటట్టు అన్ని విధాలలో బాగానే ఉన్నాయి. పథకాలలోనే కానీ ప్లస్ బోనస్ విధంగానే బాగున్నది. కానీ చిన్న సన్నకారు రైతులకు అనేది కొద్దిగా ప్రభుత్వం చూసుకుని ఉంటే ఆయనంత పేద రైతులు కూడా ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ పొందే డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బోనస్ అనేది రేపు సన్న వడ్లు వేసుకోవడానికి ఎంత ఎంకరేజ్ ప్రోత్సాహం ఎట్లా ఉంటుంది? చాలా ప్రోత్సాహం ఉంటుంది సార్. నేను ఇప్పటివరకు దొడ్డోట్లోనే పండించేది. ఎప్పటికీ దొడ్డోడు పండించి ఐకేపీ సెంటర్కే అమ్మేది. ఇప్పుడు 500 బోనస్ వల్ల ఏంటంటే కనీసం ఒక 40-50 వేల ఖర్చు వచ్చినట్టు నాకు ఆ పంట ఖర్చు వెళ్ళినట్టే కదా సార్ అది. కాబట్టి 500 రూపాయల బోనస్ అనేది చాలా గొప్ప విషయం. ఇది ప్రతి రైతుకు గొప్ప విషయం. ఆ తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉన్నారు. తెలంగాణలో వ్యవసాయం అదేవిధంగా రైతుల స్థితిగతులు మార్చేందుకు ఈసారి ప్రభుత్వం కొత్తగా వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ను ఏర్పాటు చేసింది. వ్యవసాయ రంగానికి రైతులకు కావాల్సిన అంశాలకి ఈ కమిషన్ ఎప్పటికప్పుడు ఆయా జిల్లాల్లో పర్యటిస్తూ ప్రభుత్వానికి సిఫారసులు చేస్తుంటుంది. అయితే రైతు సంక్షేమం ఎలా ఉండాలి, రైతుల యొక్క సంక్షేమానికి ఈ కమిషన్ ఏం చేస్తుంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రైతు కమిషన్ ఏం చేయబోతుంది, రైతు కమిషన్ ఉద్దేశాలేంటి, ఈ కమిషన్ ఎలాంటి సిఫారసులు చేస్తుంది, చైర్మన్ కోదండరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. ఒకప్పుడైతే విత్తనము తన గ్రామంలో, తన ఇంట్లో, తన పొలంలో పండిన దాన్ని విత్తనం తయారు చేసుకొని ఆ ఊరోళ్ళకి అందరికి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ సాంప్రదాయం పోయింది. ఇప్పుడు ఏమైపోయింది, మల్టీనేషనల్ కంపెనీల దగ్గర కొనుక్కునే పరిస్థితి వచ్చింది. మల్టీనేషనల్ కంపెనీలు ఏం చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యం, ఎంఆర్పి అని ఉంటుంది కానీ ఇష్టారాజ్యంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేలల్లో ఉంటుంది. మీరు బీయింగ్ ఒక ఫార్మర్గా రైతు బంధు ఉండే, ఇప్పుడు మీరు రైతు భరోసా అన్నారు కొత్తగా కాంగ్రెస్ సర్కార్. అయితే కొంత ఆంక్షలు వస్తున్నాయి, ఇంతవరకు లేట్ అయింది, ఆల్రెడీ యాసంగి నాట్లు కూడా పడిపోయినాయి. రైతు భరోసా మీద రైతాంగం నుంచి సీరియస్గా కొన్ని అంటే ప్రతిపాదనలు ఆబ్జెక్షన్స్ వస్తున్నాయి. వాటి మీద ఏం చెప్తారు? తప్పకుండా జిల్లాలకు పోవాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకమైన పంట ఎక్కువ ఉంటుంది. మీరు రైతు భరోసా విషయంలో మీరు ప్రస్తావన తీసుకొచ్చిండ్రు. దీంట్లో కూడా ఇప్పుడు ఏమిటి, మినిమం సపోర్ట్ ప్రైస్లో 23 పంటలు ఉన్నాయి.
ఈ మినిమం సపోర్ట్ ఫిక్సేషన్ అధికారం అంతా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. ఆ కేంద్ర ప్రభుత్వం చేసే మినిమం సపోర్టు ప్రైసు ఫిక్సేషన్ ఎట్లుంటుందంటే అది అది నిజంగానే క్యాబినెట్కి పోతుంది, కానీ తూతూ మంత్రంగానే ఉంటుంది. అది నిజంగా చూస్తే అది గిట్టుబాటు ధరకు ఉండదు. ఇవాళ బోనస్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? సరిపోతలేదు కాబట్టి. పెట్టుబడి సాయం కింద గత సర్కార్ రైతు బంధు ఇచ్చింది. ఇప్పుడు రైతు భరోసా మీద అనేక అనుమానాలు ఉన్నాయి. వస్తుందా రాదా? ఇప్పటికే యాసింగి నాట్లు పడ్డాయి. రైతు భరోసా మీద మీరు ఏం చెప్తారు? రైతు బంధు మొదట్లో 4,000, తర్వాత 5,000 ఇట్లా మొదలైపోయి మేము అధికారానికి రాకముందే మేనిఫెస్టోలో ఏమన్నామంటే రైతు బంధు కాదు, రైతు భరోసా. అతనికి నేను ఖచ్చితంగా నాకు ఈ పెట్టుబడి వస్తుంది, నాకు ఉపయోగపడుతుందనే భరోసా ఇవ్వడానికని పంట కాలానికి ఇవ్వాలి అనేది నిర్ణయం జరిగింది. మేము అధికారానికి వచ్చిన తర్వాత ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్షం పార్టీ వాళ్ళు, ఇంకెప్పుడు ఇస్తారని. కానీ నేను ప్రత్యక్షంగా చూసిన దాంట్లో అడ్డగోలుగా ఇచ్చారు. అధికారంలో ఉన్న ఎవరైనా కూడా, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయదు. ఒక పైసా కూడా లెక్కబెట్టి ఖర్చు పెట్టాలి. కాబట్టి మేము ఆనాడిచ్చిన రైతు బంధు దాంట్లో ఎక్కడో ఓఆర్ఆర్కు భూమి పోయింది, కంపన్సేషన్ వచ్చింది, ఆయన పేరు మీదనే భూమి ఉంది, మళ్ళీ ఆయనకి రైతు బంధు పోతుంది. అది కరెక్ట్ కాదు కదా. ఊళ్ళో ఒక 10 ఎకరాలు ప్లాట్లుగా మారిపోయినాయి. ప్లాట్లుగా మారిపోయిన భూమికి కూడా రైతు బంధు ఇస్తున్నారు. కరెక్ట్ కాదు కదా. ఇట్లా అనేకమైన తప్పిదాలు గత ప్రభుత్వంలో చేసిండ్రు. కాబట్టి ఇచ్చేది మేము 7,500 అంటున్నాం. అది ఇవ్వడానికి మేము ప్రతి ఎకరం కూడా లెక్కగట్టి పంట పండిస్తున్నారా లేదా ఏమిటి అనేది చూడడానికి ఆషామాషికి ఏం నిర్ణయం తీసుకోలేదు. క్యాబినెట్ సబ్ కమిటీ వేసిండ్రు. సబ్ కమిటీ దాదాపుగా అన్ని జిల్లాలలో పర్యటించింది, ఒక అభిప్రాయానికి వచ్చిండ్రు. అంతేకాకుండా రైతు వేదికలలో రైతాంగాన్ని కూర్చుండబెట్టి వాళ్ళతో కూడా ముఖాముఖి మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటూ సంపూర్ణంగా ఒక అభిప్రాయానికైతే వచ్చిండ్రు. నేను అనుకుంటా సంక్రాంతికి రైతు భరోసా ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారు. ఆంక్షలు పెడతారు అనేది ఒక ఐటీ ఎంప్లాయీస్ రకరకాల అంటే ఆందోళన వ్యక్తమవుతుంది రైతాంగంలో. వారికి ఏం చెప్తారు మీరు? ఒకటి నిజంగానే వాస్తవానికి చూడాలి అని అంటే వ్యవసాయం చేసేవాడికి ఉండాలండి, పంట పండించే భూమికి ఉండాలండి. రైతు రుణమాఫీ లెక్కలు కనుక చూసినట్టయితే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో 2 లక్షల మేర రుణమాఫీ చేశామని, ఇందుకు 21 కోట్లు ఖర్చు చేశామని, 25 లక్షల మంది రైతులను లబ్ధిదారులుగా ఉన్నారని ప్రభుత్వం చెబుతుంది. మరొక పక్క విపక్ష పార్టీలు రైతు రుణమాఫీ సరిగా జరగడం లేదని నేరుగా ఆరోపిస్తూ వస్తున్నాయి. ఇక సన్నాలకు బోనస్ కూడా ఐకేపీ సెంటర్ల ద్వారా సన్నాలకి బోనస్ కూడా వితిన్ 24 అవర్స్, వితిన్ 48 అవర్స్లో నగదు కూడా చెల్లిస్తున్నారు. ఇప్పటికీ 1,50,000 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం తెలంగాణలో పండింది. ఆ 1,50,000 కోట్లలో దాదాపు 50 లక్షల మెట్రిక్ టన్నులు ఐకేపీ సెంటర్ల ద్వారానే కొనుగోలు చేసినారు. దాదాపు ఇందులో 18.5 లక్షల టన్నులు కేవలం సన్నవడ్లు కొనుగోలు చేసినారు. ఆ సన్నవడ్లకి 500 రూపాయల బోనసు ఇప్పటికే చెల్లింపు జరిగింది. అంటే 937 కోట్లు సన్నాలకు కేటాయించినారు. సన్నవడ్లు, దొడ్లు వడ్లు మొత్తం కలిపి ఈసారి పెద్ద మొత్తంలో దిగుమతి వచ్చిందని కూడా అధికారుల లెక్కలు, ఐకేపీ సెంటర్లకు వచ్చిన లెక్కలు కూడా చెబుతున్నాయి. అయితే ఏటికాయడు వరి ఉత్పత్తి ఎందుకు పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది ప్రభుత్వం పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తుంది. కాళేశ్వరం కానీ ఇతరత్ర ప్రాజెక్టులతో ఎలాంటి సహకారం లేకుండా కేవలం వర్షాధారంతో మాత్రమే పుట్లు వడ్లు పండుతూ ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పథకాలు ఇంకా ఏ రకమైన రైతు ఆకర్షక పథకాలు రైతుల ధరికి చేరాలి, ఒకసారి చర్చ పెట్టే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను కామారెడ్డి జిల్లా బికునూరు వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ఉన్నాను. నా పక్క చాలామంది నాకు అందుబాటులో ఉన్న చాలామంది రైతులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఉద్యోగం ఇవ్వాలని ఆ ప్రభుత్వం కొంత చేసింది, ఈ ప్రభుత్వం కూడా కొంత చేసే ప్రయత్నం చేస్తుంది. ఎలాంటి స్పందన వస్తుంది? ఇలా సన్నవాడ్లు, దొడ్డువాడ్లు దాదాపు ఇక్కడ ఏరియాలో పడితే ఇక్కడ దొడ్లు వాడ్లు పండించే వాళ్ళకంటే సన్నవాడ్లు పండించే వాళ్ళు తక్కువ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కాబట్టి రైతులు కూడా మేము కూడా సన్నవాడ్లు పండిస్తే మాకు కూడా 500 రూపాయల బోనస్ గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి అవి తక్షణమే ఈ డబ్బులు పడ్డ వెంటనే
విత్ ఇన్ 3 days లోపల సన్నవడ్లకు కూడా బోనస్ 500 రూపాయలు బోనస్ కూడా పడడం జరిగింది. కాబట్టి రైతుల్లో ఉత్సాహం పెరిగి ఈ వచ్చే క్రాప్ నుంచి కానీ నెక్స్ట్ క్రాప్ కానీ సన్నవడ్డ పెట్టడానికే చాలామంది రైతులు ముందుకు వస్తారని నేను ఒక రైతుగా చెప్తున్నా, ప్లస్ సొసైటీ చైర్మన్గా కూడా చెప్తున్నా. ఇక ముందు కూడా ఎక్కువ రైతులు బోనస్ 500 ఎక్స్ట్రా ఇస్తున్నాయి కనుక పంట పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ దొడ్డు వడ్ల గురించి అప్పుడు సన్నవడ్లు ఎవరు తీసుకోక ప్రాబ్లం అయి పెట్టలేరు, 25% పెట్టారు. ఇప్పుడు ఎక్కువ సన్నవడ్లదికే మొగ్గు చూపిస్తున్నాం. దొడ్డు వడ్డ వేస్తే కూడా ఒక 200 బోనస్ అని ఇస్తే రేవంత్ రెడ్డి గారు దీన్ని దృష్టి పెట్టుకొని, ఎందుకంటే అందరూ సన్నవడ్లు వేసేటట్టు లేరు కాబట్టి దొడ్డు వడ్డ వేసిన కూడా సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తే దొడ్డు వడ్లకు 200 బోనస్ ఇస్తారన్న కొద్దిగా రైతులు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కేసీఆర్ ఫ్యామిలీ గురించి అది రైతు బంధు పెట్టింది తప్ప పేద ప్రజలకు కాదు సార్. ఇప్పుడు చాలామంది ఏంటంటే తాత ముత్తాతల భూముల పేరు మీద కాలే, ఆయనకు రైతు బంధు వర్తలేదు, ధరణి పెట్టిండు కదా. అప్పటి భూములు ఎన్ని చాలామంది కాదు సార్, ఎకరం 2 ఎకరాలు వర్తలేవు, కష్టపడలు రైతు బంధు వర్తలేదు. లక్షల ఎకరాల నేలకు 1000 ఎకరాల నేలకు కేసీఆర్ ఫ్యామిలీకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి వాళ్ళకి పడుతున్నాయి, ఉపయోగపడుతున్నాయి. గుండ్లు ఏవైతే బండలు ఉన్నాయో వాళ్ళకి పడుతున్నాయి సార్. అవి కట్ చేసేసి ఎవరైతే వ్యవసాయం ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే సాగు భూములకే రైతు బంధు వేస్తాడు, అది కరెక్ట్ పాలసీ సార్. సాగు భూములకి వేయాలి. 10 ఏళ్ళ ప్రభావం కూడా నాకు 50 ఏళ్ళుగా రుణమాఫీ కాలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కేటాయి మనం మాపోయింది. నాకు మళ్ళా కూడా డబ్బులు ఆయనకు వచ్చినాయి. మళ్ళీ నేను 2 ఎకరాలు పొలం వేస్తే కూడా నాకు సన్న వరి పెడితే నాకు బోనస్ వచ్చింది. దున్నేవాడికే కానీ నేల సాగు చేసేవాడికే రైతు బంధు పడాలి. ఈ 10 ఎకరాలు ఉన్నకి రైతు గుట్టలు ఈ వెంచర్లకు మాత్రం అలాంటి వాళ్ళకు సహకరించద్దు. ఈ రైతులకు ఖచ్చితంగా దున్ని చేసిన రైతు పండించే రైతుకి ఖచ్చితంగా రైతు బంధు పడాలి, అది సహకరించాలి. మళ్ళీ మేము ఇప్పుడు కూడా సన్నారు ఒక 2 ఎకరాలు వేస్తున్నాం, యాసంగి వేస్తున్నా. అంటే బోనస్ వస్తుంది కదా, దాని గురించి బోనస్ 500 వస్తుంది కదా, ఎందుకు విడిచిపెడతాము? సన్నారైనా దొడ్డారైనా సేమ్ ఒక వారం 15 రోజులు పరాగా అంతే వస్తున్నాయి. రుణమాఫీ అయింది. 1,00,000 రూపాయలు ఉండే, 1,00,000 రూపాయలకు మిత్తి పట్టుకొని మళ్ళీ వేరే పైసలు 1,00,000 మళ్ళీ ఇచ్చేసారు. రుణమాఫీ అయింది. గతంలో 2023లో కేసీఆర్ చెప్పిండు ఏప్రిల్ టైంలో ఏంటంటే అకాల వర్షానికి మేము 10,000 రూపాయలు ఇస్తున్నాం ఎకరానికి అని. అట్లాంటిది 10 సంవత్సరాలలో ఎప్పుడు జరగలేదు. కానీ మా బిక్నూర్ మండల్లో మా కామారెడ్డి కాన్స్టిట్యున్సీలో మా నాయకుడు షబ్బీర్ అలీ గారి ద్వారా ప్రోత్సాహంతో ఎవరికైతే నష్టం జరిగిందో గతంలో ఎప్పుడు రాని విధంగా మొన్న 10,000 రూపాయలు ఇక్కడ జరిగిన రైతులకు నష్టపరిహారం వచ్చింది. ఏంటంటే ఎక్కడెక్కడనైతే వర్షం పడి ఏ ఊర్లోనైతే ఖరాబ్ అయిందో ఆ ఊర్లో కంపల్సరీ 10,000 రూపాయలు ప్రతి రైతుకు వచ్చింది. కానీ రైతులకు ఏంటంటే ప్రతిపక్షాలు చాయ్ హోటళ్ళ దగ్గర కూర్చున్న దగ్గర లేకపోతే ఇంకో దగ్గర కూర్చున్న దగ్గర ప్రతిపక్షాలు పోయి ఉసకొల్పుతున్నాయి వాళ్ళని. 10 ఏళ్ళు ఉన్నప్పుడు చేయలేనిది ఇప్పుడు ఏం చేస్తారు సార్ వాళ్ళు? రైతుల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ అయితే ఇది. అంటే క్షేత్రంలో రైతుల మనోభావాలు ఎట్లా ఉంటాయన్నది రకరకాల జిల్లాల నుంచి రకరకాల అభిప్రాయాలు అయితే వస్తున్నాయి. అయితే రుణమాఫీ విషయంలో కూడా అక్కడక్కడ కొంత సందిగ్ధత, అక్కడక్కడ కొంత ఫిర్యాదులు వస్తున్నప్పటికీ వాటిని ఆ గ్రీవెన్స్ని అడ్రస్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రైట్, ఇది బిక్నూరు మండల వ్యవసాయ మార్కెట్ కమిటీలోని రైతుల అభిప్రాయం. ఇంకొక ప్రాంతానికి వెళ్దాం, అక్కడ రైతుల మనోభావాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం దండుగానే ఒక ప్రచారం జరిగేది. కానీ ఇవాళ వ్యవసాయమే ప్రధాన ఆదాయం, వ్యవసాయమే ఒక పండుగ వాతావరణంలో నెలకొంటుంది అనడానికి ప్రత్యక్ష యాసంగి సీజన్లో నాట్లు పడుతున్న దృశ్యాలు మనకు కళ్ళ కట్టినట్టుగా కనబడుతున్నాయి. బీహార్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా తదితర ప్రాంతాల నుంచి లేబర్ కూలీలు ఇక్కడికి తెలంగాణ రాష్ట్రానికి వలస వచ్చే పరిస్థితి. నా మధ్య ఒక రైతు ఉన్నారు. ఈ రైతుని వివరాలు అడిగి తెలుసుకుందాం. ఎందుకోసం ఉత్తరప్రదేశ్ నుంచి లేబర్ను తెప్పించాల్సి వచ్చింది? కూలీల ఇబ్బంది వల్ల మేము బీహార్, ఉత్తరప్రదేశ్, కలకత్తా నుంచి వస్తారు మా విలేజ్కి. ఎకరాకి వచ్చేసి 5,000 తీసుకుంటారు వీళ్ళు. 15 మంది 4 ఎకరాలు ఈజీగా వేసేస్తారు. పొద్దున్న 6 గంటలకు వస్తారు, సాయంత్రం 6 గంటల దాకా పనిచేస్తారు. మన వాళ్ళు అంటే ఇక 11 గంటలకు 10 నుంచి 11 మధ్యలో వస్తారు, 5:30కు క్లోజ్ చేస్తారు. ఇక వాళ్ళకి వీళ్ళకి డిఫరెంట్. వీళ్ళు 10 మంది మన లేడీస్ వస్తే ఎకరా ఇస్తారు, వీళ్ళు 15 మంది 4 ఎకరాలు ఇస్తారు. అంటే మీకు డబ్బులు సేవ్ అవుతున్నాయి, వర్క్ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. ఎట్లా ఉండే అంటే తెలంగాణలో గత వానాకాలంలో చూస్తున్నాం, ఇప్పుడు యాసంగి చూస్తున్నాం. అంటే ఫ్యూచర్లో ట్రెండ్ అంటే కూలీలు మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా? ఇంపోర్ట్ 100% చేసుకోవాల్సిందే వేరే స్టేట్ల నుంచి. ఇప్పుడు వడ్లు జోకడానికి కూడా మొత్తం బీఆర్ వాళ్ళే, యూపీ మొత్తం రైస్ మిల్లల కానీ కాంటల దగ్గర కానీ మొత్తం యూపీ బీఆర్ఏ. మన తెలంగాణ చేసే వాళ్ళు తక్కువనే వరకు. ఇంకా రాను ఇంకా పెరుగుతుంది, టెక్నాలజీ పెరిగిన కొద్దీ లాస్ట్కు మరి ఏమైతుందో తెలియదు. ఇంకా రైతుల సంఖ్య పెరుగుతుంది, కూలీల సంఖ్య
తగ్గుతుంది. సో ఈ నేపథ్యంలో విధి లేని పరిస్థితుల్లో, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి లేబర్ని ఇక్కడికి తెప్పించుకోవాల్సిన పరిస్థితి. చాలా మట్టుకి మండలానికి ఒకరు చొప్పున ఇద్దరు చొప్పున ఏజెంట్లుగా తయారవుతున్నారు. ఇతర రాష్ట్రాలు ముఖ్యంగా ఛత్తీస్గఢ్, బీహార్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ తదితర ప్రాంతాల నుంచి లేబర్ను అంటే వ్యవసాయ కూలీలను ఇక్కడికి తెప్పించుకొని ఇక్కడే ఉండి వారు వరి నాట్లు వేయించే పరిస్థితి. అంటే ఈ సీజన్ కాగానే మరొక వర్క్కి వారు షిఫ్ట్ అవుతారు. నాట్ ఓన్లీ వరి, ఇతర పనిముట్లు అంటే ఇతర పనుల్లో కూడా, ఇతర వ్యవసాయ పనుల్లో కూడా ఇలాంటి బీహార్ కూలీలు, యూపీ కూలీలు నిమగ్నమవుతున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అనేక మార్పులు వస్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ, స్థిర వ్యవసాయం దిశగా ప్రభుత్వాలు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ సంజయ్, మహేష్తో వెంకట్, V6.